హాయ్ హలో గైస్, నేను మీ రాకేష్. అయితే ఈరోజు ఒక మంచి న్యూస్ అంటే బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు ఒక రకంగా. ఎందుకంటే ఇప్పుడు వైరల్ అవుతుంది ఇది యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు. చాలా మందికి తెలిసిన విషయమే. హర్ష సాయి పైన ఒక కేసు నమోదైంది. ఒక ఆమె పెట్టడం జరిగింది. ఆమె యాక్టర్స్ ప్లస్ హర్ష సాయి యూట్యూబ్లో చాలా ఫేమ్ సంపాదించుకున్నాడు. ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. 10 మందిలో కనీసం 2 లేదా 1 హర్ష సాయి ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన చేసే హెల్ప్స్ అలాంటివి కాబట్టి. మరి హర్ష సాయి పైన కేసు నమోదు కావడం, ఇది ఆ ఫ్యాన్స్ ఎలా తీసుకుంటున్నారో ఈ విషయాన్ని అసలు అయితే అర్థమైతలేదు. దీనిపై హర్ష సాయి ఈరోజు స్టోరీ పెట్టడం జరిగింది. ఇది పైసల కోసమే చేస్తుందామె అనేసి. ఆమె ఏమంటుందంటే హర్ష సాయి నా నుంచి పైసలు తీసుకున్నాడు, వాళ్ళ నాన్న కూడా తీసుకున్నాడు అనేసి కూడా అంటుంది. మరి అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేసి మాత్రం పర్ఫెక్ట్ ఇంకెవరు తెలియాల్సి ఉంది. ఆ అడ్వకేట్ని కూడా హర్ష సాయి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా అడ్వకేట్ ఓకే అయ్యాడు. మరి అసలు ఇంకా ఈ యొక్క ఇన్సిడెంట్ మీద ఇంకా ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు నిజం ఏందనేది తెలియాల్సి ఉంది మనకి. కాబట్టి హర్ష సాయి ఫ్యాన్స్ చాలా బాధపడుతుండొచ్చు. ఓకే, ఇది అసలు మీరు లైట్ తీసుకోండి. ఎందుకంటే ఆయన చేయొచ్చు, తప్పు చేయకపోవచ్చు, మనకు తెలియదు కదా. తెలిసినాక ఏది అనేది ఓకే, మనకు తెలిసినాక మనకు ఓకే అవుతుంది. కానీ ఇంకా తెలియక ముందుకు మనం ఏది అనుకోవద్దు. తెలిసినాక ఓకే అనుకోవచ్చు అంతే తప్ప తెలియ ముందుకు అది కావచ్చు ఇది కావచ్చు అని మనం ఏది అనుకోవద్దు. కాబట్టి ఆ న్యూస్ బయటకు వచ్చింది మొన్న. జానీ మాస్టర్, అంతకుముందు సాయిధరమ్ గారి హీరో ప్లస్ డ్యాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పైన ఇప్పుడు హర్ష సాయి, ఇలాంటి ఎన్నో వస్తున్నాయి. మరి మళ్ళీ ఇది ఓన్లీ ఫేమ్ అయిన వారికి, ఇండస్ట్రీ తరపున వారికి మాత్రమే ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు దీనిపైన అసలు నిజాలు ఏంది అసలు అనేది ఇంతవరకు తెలియదు. కేసులు ప్రతి ఒక్క కేసు పెండింగ్ అయ్యి ఉంది. ఆ 3 కేసులు మళ్ళీ ఒకటే స్టేషన్లో నమోదు కావడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కాబట్టి మరి అసలు దీనిపైన మీ యొక్క అభిప్రాయం మీద కామెంట్ చేయండి. అసలు ఇది నిజమా, ఎలా అనుకుంటున్నారు మీరు? లేకపోతే మరి ఇది అన్ఫేర్ లాగా జరుగుతుందేమో అనేసి కూడా మీరు అనుకోవచ్చు. దానిపై మీరు కామెంట్ చేయండి, నాకు కూడా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళ ఎవరిని తప్పు అనట్లేదు, ఎందుకంటే నిజం తెలుస్తూనే కదా ఎవరిది తప్పు అనేది మనకు తెలుస్తుంది. ఓకేనా? మరి మీరు కూడా వారిది తప్పు వీరిది తప్పు అనేసి అనుకోకండి. తప్పు ఎవరితోనే కావచ్చు, కానీ నిజం బయటికి రావాలి ఫస్ట్. ఓకేనా? ఓకే, చూస్తూనే ఉండండి పల్లె ప్రపంచం. నేను మీ రాకేష్. బై బై.